వెల్కమ్ టు టెక్నాలజీ ప్రోగ్రామ్. ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీ గురించి ఈరోజు తెలుసుకుందాం. మ్యాక్కు వైరస్లు సోకవు, యాప్స్ క్లోజ్ చేస్తే బ్యాటరీ సేవ్ అవుతుంది, 2 ఏళ్లు వాడకపోతే స్మార్ట్ ఫోన్ మెమొరీ పూర్తిగా పోతుంది. వీటిల్లో నిజం లేదు, కానీ టెక్నాలజీ ప్రియుల్లో ఇలాంటి అపోహలు చాలానే రాజమేలుతుంటాయి. అలాంటి కొన్ని అపోహలేంటో చూద్దాం. అపోహ 4K స్ట్రీమింగ్తో ఉత్తమమైన వీడియో దృశ్యాలు కనిపిస్తాయి. నిజం. అన్నిసార్లు ఇది నిజం కాదు. ఇంటర్నెట్ కనెక్షన్ వేగం తగినంతగా లేకపోతే వీడియో బఫర్ అవుతుంది, లేదు తక్కువ రెజల్యూషన్కు మారుతుంది. కొన్ని సర్వీసులు బాగా కాంప్రెస్ కావచ్చు కూడా. బాగా కాంప్రెస్డ్ అయిన 4K వీడియో కన్నా 1080p ప్రసారాలు స్పష్టంగా కనిపిస్తాయి. అపోహ నెంబర్ 2, స్మార్ట్ వాచ్లు వైద్య పరికరాల స్థాయిలో ఖచ్చితత్వం కలిగి ఉంటాయి. నిజం. స్మార్ట్ ఫోన్ వాచ్లోని గ్రాహకాలు మన గుండె వేగం, నిద్ర, రక్తంలో ఆక్సిజన్ మోతాదులను పసిగడతాయి. గుండె అస్తవ్యస్తంగా కొట్టుకుంటున్నా గుర్తిస్తాయి. అంత మాత్రాన వైద్య పరికరాలకు సాటి వస్తాయని అనుకోవద్దు. వీటిని ఒక అంచనా ధోరణి చూపించే పరికరాలుగానే భావించాలి. ఏదైనా విషయం మరీ కలవరి పెడుతుంటే డాక్టర్ను సంప్రదించాలి తప్ప మాటిమాటికి మణికట్టును చూస్తూ సమయం వృధా చేసుకోవద్దు. అపోహ నెంబర్ 3, కృత్రిమ మీద తాను చెబుతున్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది. నిజం. ప్రస్తుతానికైతే కృత్రిమ మీదకు మనుషుల మాదిరిగా ఆలోచించడం రాదనే చెప్పుకోవాలి. ఇది మనం రాసే మాట్లాడే ధోరణులను బట్టి తర్వాత రాగాల ఖచ్చితమైన పదాన్ని ఊహిస్తుందంతే. దీనికి భావోద్వేగాలు తెలియవు. ఏఏ అనేది ఒక రకంగా అధునాతన ఆటో కంప్లీట్ ప్రక్రియ. నేర్చుకున్న అంశాల మేరకి స్పందిస్తుంది. మనలాగా వివేకం, తెలివి లేవు. మున్ముందు వచ్చే రీజనింగ్ మోడల్లో ఇలాంటి శక్తులను సాధించవచ్చు. నిజం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ఆరోగ్య సంస్థలు విస్తృతంగా పరిశోధనలు చేసి 5Gతో ఆరోగ్య దుష్ప్రభావాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. 5G కూడా 4G, వైఫై మాదిరిగానే నాన్ ఐజనింగ్ రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగించుకుంటుంది. ఇది డిఎన్ఏను గాని కణాలను గాని దెబ్బతీయదు. అపోహ నెంబర్ 4, కంప్యూటర్ దగ్గర అయస్కాంతాన్ని పెడితే వెంటనే పీసీ డెడ్ అవుతుంది. నిజం. ఇది ఫ్లాపీ డిస్కుల కాలం నాటి మాట. అయస్కాంతాలతో డిస్కుల్లోని సమాచారం తొలగిపోతుంది. మరి అయినా కూడా అప్రమత్తత అవసరం. పాత హార్డ్ డ్రైవ్లు, మానిటర్ల సమీపంలో బలమైన అయస్కాంతాలను పెట్టకపోవడమే మంచిది. అపోహ నెంబర్ 5, పెయిడ్ ఖాతా తీసుకుంటే తప్ప జూమ్లో అధునాతన ఫీచర్లను వాడుకోలేం. నిజం. వర్చువల్ బ్యాక్గ్రౌండ్, బ్రేక్అవుట్ రూమ్స్, మీటింగ్ పోల్స్ వంటి చాలా అధునాతన జూమ్ ఫీచర్లు ఉచిత ఖాతాలు గలవారికి అందుబాటులో ఉన్నాయి. ఇక వీటిని సెట్టింగ్స్లో ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అపోహ నెంబర్ 6, ఫోన్ బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయ్యాకే రీఛార్జ్ చేయాలి. నిజం. పాత నికెల్ మీడియం బ్యాటరీలను పూర్తిగా డిశ్చార్జ్ కాకముందే రీఛార్జ్ చేస్తే వాటి మన్నిక కాలం తగ్గేది. కానీ ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీలు అలా కాదు. వీటిని పూర్తిగా నిండుకున్నాక ఛార్జ్ చేస్తే బ్యాటరీ మన్నిక కాలం తగ్గుతుంది. లిథియం అయాన్ బ్యాటరీల ఛార్జింగ్ 20% నుంచి 80% మధ్యలో ఉండేలా చూసుకుంటే ఎక్కువ కాలం మన్నుతాయి. అపోహ నెంబర్ 7, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల వాడకం సురక్షితంగా. నిజం. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఫోన్ల మీద దాడులకు అనువుగా ఉంటాయి. సైబర్ నేరగాళ్లు USB పోర్టుల ద్వారా పరికరాల్లో మాల్వేర్లను జొప్పించడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ అక్కడ ఫోన్ను ఛార్జ్ చేయాలనుకుంటే సొంత ఛార్జర్ కేబుల్ను వాడుకోవాలి. USB డేటా బ్లాకర్ను అయినా ఉపయోగించుకోవాలి. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ సృష్టికర్త సటోషి నకామోటో ఎవరు? ఎలా ఉంటాడు? ఎక్కడ నివసిస్తాడు? టెక్ ప్రపంచం అన్వేషిస్తున్న అతిపెద్ద రహస్యాల్లో ఇదొకటి. 2008లో బిట్ కాయిన్ శ్వేతపత్రం పరిచితమైన అప్పటి నుంచి ఇప్పటి వరకు నకామోటో ఎవరనేది తెలియదు. అది ఒక వ్యక్తి కాదని, కొందరు వ్యక్తుల బృందం పేరని వాదించేవారు లేకపోలేదు. ఇప్పటికీ అజ్ఞాతంగా ఉన్నప్పటికీ నకామోటో బిట్ కాయిన్ ప్రపంచంలో అపర కుబేరుడన్నది మాత్రం నిజం. అవును, ప్రపంచంలో అతి సంపన్నుల జాబితాలో అతడిప్పుడు బిల్ గేట్స్ ను మించిపోయాడు. మరి సటోషి నకామోటో 31,000 లైన్ల కోడ్తో బిట్ కాయిన్ను సృష్టించాడు. అతడి సంతకంతో కూడిన బిట్ కాయిన్ P2P క్యాష్ పేపర్ 2008లో విడుదలైంది. దీని ద్వారా క్రిప్టోని కరెన్సీని సృష్టిస్తున్నట్టు ప్రకటించాడు. ఇక తర్వాత 2 ఏళ్లు ఆ కమ్యూనిటీలో చురుకుగాను ఉన్నాడు. బ్లాక్ చైన్ అభివృద్ధిలో ఇతరులతో సంప్రదింపులు జరిపాడు. అతడి చివరి సందేశం 2010 డిసెంబర్లో బిట్ కాయిన్ వేదికల్లో కనిపించింది. తాను ఇతర విషయాలకు మళ్ళను అంటూ బిట్ కాయిన్ డెవలపర్ మైక్ హెర్న్కు సందేశం పంపాడు. ఇదే అతడి చివరి సందేశం. అయితే 2011లో ధృవీకృతం కాని ప్రైవేట్ మెసేజ్లు కొన్ని వెలుగులోకి వచ్చాయి. నకామోటోకు సంబంధించి ఇటీవల కొత్త వార్తలు పుట్టుకువచ్చాయి.
ప్రత్యర్థి క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన క్రాకెన్కు నకామోటో ఎవరో తెలుసని కాయిన్ బేస్ డైరెక్టర్ గ్రోకాన్ పేర్కొనడం ఆసక్తి రేపింది. దీనికి కారణాన్ని ఆయన వెల్లడించారు. సటోషి నకామోటో వాలెట్లను పరిశీలించాను. ఆయన 2014లో చివరిసారి చైన్లో యాక్టివ్గా ఉన్నారు. కెనడాలోని కావిడ్స్ ఎక్స్ అనే బీటీసీ ఎక్స్చేంజ్ను ఉపయోగించారు. సటోషి జాడా క్రాకెన్కు తెలిసి ఉండొచ్చు అని ఎక్స్ వేదికలో ట్వీట్ చేశారు. ఎందుకంటే కావిడ్ ఎక్స్ను అమెరికా క్రిప్టో ఎక్స్చేంజ్ క్రాకెన్ కొన్నది. మరి ప్రైవేట్ శోధనలు నకామోటో ఎవరో తెలుసుకోవడానికి ప్రైవేట్గాను అన్వేషణ సాగింది. న్యూస్ వీక్ అనే మ్యాగజైన్ అతని అసలు పేరు డోరియన్ సటోషి నకామోటో అని 2014లో పేర్కొంది. అతడు కాలిఫోర్నియాలో నివసిస్తున్న జపాన్ వైద్యుడని తెలిపింది. కానీ ఆ వైద్యుడు వెంటనే దాన్ని ఖండించారు. ఆ కథనం చాలా తికమక పెట్టిందని, తనను తన కుటుంబాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేసిందని పేర్కొన్నారు. తానే సటోషి నకామోటోనని ఇప్పటి వరకు ఒకే ఒక్కరు బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఆయనే ఆస్ట్రేలియా కంప్యూటర్ శాస్త్రవేత్త క్రెయిగ్ రైట్. ఆయన బిట్కాయిన్ వైట్ పేపర్ అలాగే దాని తొలి కోడ్ మీద అమెరికాలో కాపీరైట్ కోసం దావా దాఖలు చేశారు. 2019లో కాపీరైట్ను పొందారు. అయితే ఎవరైనా కాపీరైట్ కోసం దావా వేయొచ్చని గుర్తించాలి. కాపీరైట్ను పొందిన అది యాజమాన్య హక్కుకు రుజువు కావాల్సి అవసరమేమీ లేదు కూడా. మరి బిట్కాయిన్ ఎందుకు? నకామోటో ఎవరో తెలియనప్పటికీ బిట్కాయిన్ను సృష్టించడానికి వెనుక గల కారణం మాత్రం సుస్పష్టంగా ఉంది. 2008లో వచ్చిన మహామాంద్యం దీనికి ప్రేరణ. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంక్ అయినా విఫలం కావచ్చని మహామాంద్యం నిరూపించింది. ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆర్థిక వ్యవస్థను ప్రముఖ సంస్థల నియంత్రణ నుంచి తప్పించాలని, వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలో సామాన్యులకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో బిట్కాయిన్ను సృష్టించారు. ఇప్పటికీ బిట్కాయిన్ ఓపెన్ సోర్సే, అంటే ఇది ఎవరికి సొంతం కాదు, పూర్తిగా ఎవరి నియంత్రణలోనూ ఉండదు. దీన్ని పబ్లిక్గా ఉండేలా డిజైన్ చేశారు. ఎవరైనా భాగస్వాములు కావచ్చు. డబుల్ స్పెండింగ్ను పరిహరించడంతో పాటు నిజానికి క్రిప్టో కరెన్సీ భావనకు ఆద్యుడు నకామోటో కాదు, కానీ దాన్ని ఆమోదించడానికి అడ్డుపడుతున్న మూల సమస్యలను పరిష్కరించిన వారిలో ఆయన ఒకరన్నది సుస్పష్టం. ఆయన స్వయంగా మైన్ చేసిన అసలు బిట్కాయిన్లు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఒకవేళ నకామోటో నిజంగా ఇప్పటికీ బిట్కాయిన్స్ను పర్యవేక్షిస్తున్నట్టయితే అతడి వేరువేరు వ్యాలెట్లలో 10 కోట్లకు పైగా బిట్కాయిన్స్ ఉంటాయని, వాటి విలువ $10,000 కోట్ల మించుతుందని అంచనా. దీన్ని బట్టి అతడు ప్రపంచ కుబేరులో బిల్ గేట్స్ను మించిపోయి 16వ స్థానంలో నిలుస్తాడని క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఒక వేదిక ఆర్కామ్ ఇంటెలిజెన్స్ తాజాగా పేర్కొనడం మరింత సంచలనం రేపింది. ఎవరో అతగాడు పేరును తప్ప ముఖాన్ని వెల్లడించినందున నకామోటో అసలు రూపమేంటనే దానిపై గణనీయమైన ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీల సంఖ్య, ఆదరణ, ఖ్యాతి, విలువ పెరిగినప్పటి నుంచి ఆసక్తి మరింత ఎక్కువైంది. ఎక్కడి వాడో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. అతడి నుంచి వచ్చిన, అతడు పంపిన ఈమెయిల్లో వ్యక్తిగత నేపథ్య వివరాలేవీ లేవు. అందువల్ల అసలు పేరేంటో తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే వాడిన ముద్రలు, పంపిన ఈమెయిల్ను బట్టి బ్రిటన్, అమెరికా, తూర్పు లేదా పశ్చిమ తీరానికి చెందినవాడని భావిస్తుంటారు. నకామోటో తన ఈమెయిల్లో కొన్ని పదాల్లో బ్రిటిష్ అక్షరక్రమాన్ని వాడేవాడు. ఉదాహరణకు ఫేవర్ అనే పదంలో యూను జోడించేవాడు. అదే అమెరికన్లు అయితే యు ఉపయోగించరు. ఇక అందుకే కొందరు నకామోటో బ్రిటన్ వాడని అనుమానిస్తుంటారు. నకామోటో వెనుక కొన్ని కంపెనీల బృందం ఉందన్నది మరికొందరు అనుమానం. నిజానికి ఇది సామ్సంగ్, తోషిబా, నకామిచి, మోటోరోలా కంపెనీల మొదటి పదాలతో కూడిన క్లుప్తనామని భావిస్తుంటారు. సటోషి కూడా తనను నేనుతో పాటు మనం అని కూడా సంబోధించడం దీనికి బలం చేకూరుస్తుంది కూడా. ఇలాన్ మాస్క్, లెన్ సాస్మ్యాన్, నిక్ జాబో, అడమ్ బ్యాక్, హాల్ ఫినే, పీటర్ టాడ్ వంటి ప్రముఖులు నకామోటో కావచ్చనే వాదన ఉంది. ఎందుకీ అజ్ఞాతం? నకామోటో ఇప్పటికీ అజ్ఞాతంగా ఉండడానికి బిట్కాయిన్ విలువ ఒక కారణం కావచ్చు. బిట్కాయిన్ సృష్టించిన సంపద అతడికి నేరగాళ్లు లేదా ప్రభుత్వాల నుంచి తీవ్ర ఇబ్బందులు కలిగించవచ్చు. అతడికి బిట్కాయిన్ పట్ల ఆసక్తి తగ్గడం వల్ల ఆ ప్రాజెక్టును వదిలిపెట్టి ఉండొచ్చన్నది కొందరు క్రిప్టో నిపుణుల నమ్మకం. కోడ్ రోజురోజుకి క్లిష్టంగా మారుతుంది. నియమ నిబంధనలో లోపాలు ఉండడం అతన్ని కలిచివేసి ఉండొచ్చు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ముందు ఆయన బిట్కాయిన్కు అంగీకరిస్తూ వికీలీక్స్ మీద పోస్ట్ చేశారు. వికీలీక్స్ దీని మీద దృష్టి పెట్టడం అతన్ని నిరాశపరిచిందని, అందుకే పక్కకు తప్పుకున్నాడని కొందరు భావిస్తుంటారు. కొందరు మాత్రం నకామోటో మారు పేరుతో ఇప్పటికీ చురుకుగానే ఉన్నాడని అనుకుంటుంటారు.